కీమా యూస్ చేసి చికెన్ లజానియా ఎలా చేయాలో చూడబోతున్నాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. 3/4 kg చికెన్ కీమా, ఒక బాటిల్ మరీనారా సాస్, కొన్ని టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసింది, పావు కప్ పార్మెజాన్ చీజ్, 5 పెద్ద వెల్లుల్లి చిన్నగా కట్ చేసింది, పార్స్లీ లీవ్స్ కొంచెం చిన్నగా కట్ చేసింది, ఉప్పు కావాల్సినంత, 1/2 టీ స్పూన్ ఆరిగానో, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ పాప్రికా పౌడర్, కొన్ని లజానియా షీట్స్, 2 కప్ మోజరెల్లా చీజ్, ఉప్పు మిరియాల పొడి యాడ్ చేసి మిక్స్ చేసిన గుడ్డు ఒకటి, 1/2 కప్ ఫెటా చీజ్. ఒక ప్యాన్లో నూనె యాడ్ చేసి వెల్లుల్లి యాడ్ చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక ఉల్లిపాయ యాడ్ చేసేయచ్చు. ఇప్పుడే కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసి బాగా కుక్ చేయండి. ఉల్లిపాయ కొంచెం కుక్ అయ్యాక మనం చికెన్ కీమా యాడ్ చేసేయచ్చు. బాగా మిక్స్ చేసేసి 1 టీ స్పూన్ పాప్రికా పౌడర్, 1/2 టీ స్పూన్ ఆరిగానో, 1 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం పార్స్లీ లీవ్స్ యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేశాక కలుపుతూ ఉండాలి. చికెన్ కుక్ అవ్వాలి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందంటే నీళ్ళు రిలీజ్ చేస్తుంది. ఇలా జ్యూసీగా రెడీ అయ్యాక 2 to 2.5 కప్ సాస్ యాడ్ చేసేయచ్చు. మీరు ఎంత లజానియా చేయబోతున్నారో దానికి తగినట్టు చికెన్ అండ్ సాస్ అడ్జస్ట్ చేసుకోండి. ఫ్యూ మినిట్స్ చికెన్ని ఈ సాస్లో బాగా కుక్ అవ్వనివ్వాలి. ఫ్యూ మినిట్స్ బాగా కుక్ అయ్యాక దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ పార్మెజాన్ చీజ్ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఫ్రెష్ పార్మెజాన్ చీజ్ ఉంటే అది యూస్ చేయండి. మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఫ్యూ మినిట్స్లో సాస్ రెడీ అయిపోతుంది. చికెన్తో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే లజానియా షీట్స్ బాగా కుక్ అవుతుంది. లజానియా షీట్స్ని బాక్స్లోని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కుక్ చేసుకోవాలి. నేను యూస్ చేసే లజానియా షీట్స్ కుక్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు అవెన్లో. కానీ నేను ఫ్యూ మినిట్స్ కుక్ చేయబోతున్నాను. నీళ్ళని బాయిల్ చేసేసి దాంట్లో ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లో లజానియా షీట్స్ యాడ్ చేసి 30 to 40% కుక్ అయ్యేదాకా మనం బాయిల్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ 30 to 40% కుక్ అయ్యాక తీసేయచ్చు లజానియా షీట్స్. ఇలా ఉంటుంది 30 to 40% కుక్ అయ్యి. ఒక బేకింగ్ ప్యాన్లో ఫస్ట్ సాస్ని స్ప్రెడ్ చేసుకోండి కింద. తర్వాత 3 to 4 లజానియా షీట్స్ పెట్టుకోండి. మీద ఎగ్ వాష్ అప్లై చేసేసి కొంచెం మోజరెల్లా చీజ్, పార్మెజాన్ చీజ్, ఫెటా చీజ్ అండ్ కొంచెం పార్స్లీ లీవ్స్ యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేశాక మళ్ళీ సాస్ని స్ప్రెడ్ చేసి ఇదే ప్రొసీజర్ రిపీట్ చేయండి. మీరు కావాలంటే సాస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు బ్రోకోలీ, మష్రూమ్స్ అలాంటి వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేయర్స్ చేశాక ఫైనల్గా మోజరెల్లా చీజ్, పార్మెజాన్ చీజ్, ఫెటా చీజ్, కొంచెం పార్స్లీ లీవ్స్ అండ్ సాస్ యాడ్ చేసుకోండి మీద. ఇప్పుడు లజానియా బేక్ చేయడానికి రెడీగా ఉంది. బేకింగ్ ప్యాన్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి 375 డిగ్రీ ఫారెన్హీట్లో బేక్ చేయాలి. ఫస్ట్ ఒక 30 మినిట్స్ బేక్ చేశాక బయట తీసేసి అల్యూమినియం ఫాయిల్ తీసేయచ్చు. మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ బేక్ చేస్తే లజానియా రెడీ అయిపోతుంది. చూస్తేనే తెలుస్తుంది సైడ్స్లో క్రిస్పీగా అండ్ మధ్యలో సాఫ్ట్గా రెడీ అయింది. మీకు కావాల్సిన సైజులో కట్ చేసి వేడివేడిగా ఎంజాయ్ చేయండి. చికెన్ కీమా యూస్ చేసి లజానియా ఎలా ట్రై చేసి చూడండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.